జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు అద్దం లోపలే ఉంటావు, బయటికి రావు. నేను ఏడిస్తే ఏడుస్తావు, నవ్వితే నవ్వుతావు. కానీ నీలో స్వతహాగా ఏ ఫీలింగ్స్ లేవు. అన్నీ నాలోనే. బాధైనా, కోపమైనా, సంతోషమైనా, దుఃఖమైనా అన్నీ నాలోనే. నేను నీలాగే ఉండగలిగితే ఎంత బాగుంటుందో కదా. నా ప్రతిబింబానివి నువ్వు. నా ప్రతి కదలిక నీలో ప్రతిఫలిస్తుంది. కానీ నా హృదయం అనుభవించే బాధాకరమైన బాధని నువ్వు అనుభవించలేవు. నేను ప్రేమించిన వాణ్ణి కాకుండా ఒక దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో పడ్డాను. ఇక ఏ శక్తి ఈ పెళ్లిని ఆపలేదు, నన్ను నా రాజుని కలపలేదు. నువ్వు నాలా ఉండిపోరాదా? నేను నీలో ఒదిగిపోరాదా? పిల్లకు బాగాలేదని ఆసుపత్రికి తీసుకుపోయింది. ఎట్టా ఉందో ఏట కబుర్లు ఎప్పటికే ఆలస్యం అయిపోయింది. మనం ఒక గంట ముందు ఉండాలి వాస్తవానికి. అరేంజ్మెంట్స్ నువ్వే చూసుకో. అలాగే అన్నయ్య. నమస్కారం అయ్యా. నమస్తే. నమస్తే నమస్తే బాబు గారు. రండి. బాగున్నారా పల్లెడు? బాగున్నామయ్యా. బాగున్నారమ్మా? నమస్తే అమ్మా. నమస్తే బాబు గారు. నమస్తే అమ్మా. మీ అమ్మాయి గారికి జరిగే నిశ్చితార్థం మీరు లేకపోతే ఎలా? అందుకే రాజుతో మీ కబురు పంపాను. చాలా సంతోషం అయ్యా. ఆ అమ్మాయి ఊరి పెళ్ళంటే మాటలా, మా బోటోళ్ళకి పిలుపు రావటమే గొప్ప విషయం. అంత మాట అనకండి. నేను డబ్బుతో మనిషి స్థాయిని కొలవను. వెళ్ళి కూర్చోండి. ఒకసారి అమ్మాయి గోరిని పలకరించి వస్తామయ్యా. అలాగేనమ్మా, పైనుంది వెళ్ళండి. అట్టకి మీ కాలనీలో వాటర్ ప్రాబ్లం ఏదన్నారు, ఎంతవరకు వచ్చింది? వచ్చారా? ఏటమ్మా ఇది? ఇంత అపురూపంగా పెరిగిన మిమ్మల్ని ఆ దుర్మార్గుడికిచ్చి కట్టబెడుతున్నారేటమ్మా? అమ్మాయి గారు, ఏందిది? మీరేడా దీపక్కేడా? అస్వంటోని చేసుకోవాల్సిన కర్మ మీకేంది? అసలు ఎందుకు ఒప్పుకున్నారు మీరు? గడు మంచోడు కాదని తెలుసు కదా, ఎట్లా చేసుకుంటారు? ఊరుకోండ్రి, మీరు ఏడవకండ్రి, నాకు కూడా ఏడుపొస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.